డాక్టర్ మాదిన పెట్టినపెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. గొర్రెల్లోనూ మేకల్లోనూ వచ్చే అంటువ్యాధుల్లో అతి ముఖ్యమైన అంటువ్యాధి కాలిపుండ్ల వ్యాధి లేదా ఫుట్ రాట్ డిసీజ్. చాలా మంది దీన్ని అంటువ్యాధిగా భావించట్లేదు. ఏదో ఒక గొర్రెకి మేకకి వస్తుంది అంతే అనుకుంటున్నారు. కాదు, ఈ వ్యాధి సోకిన గొర్రె లేదా మేక తిరిగిన ప్రాంతంలో ఆరోగ్యమైన గొర్రెలు మేకలు తిరిగినప్పుడు వాటికి కూడా ఈ వ్యాధి అంటుకుంటుందనే విషయాన్ని గొర్రెల పెంపకందారులు గ్రహించాలి. ఇది గొర్రెలకు మేకలకు అన్ని వయసుల్లో ఉన్న వాటికి కూడా ఇది అంటుకునే వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో బురద నేలల్లో తిరిగినప్పుడు లేదా వరి పంటలు కోసిన తర్వాత ఆ చేను మేయడానికి వెళ్ళినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అయితే సాంద్ర పద్ధతిలో పెంచే వాళ్ళకి ఈ వ్యాధి వల్ల పెద్ద నష్టం లేనప్పటికీ ఏదైనా ఒక జీవికి ఈ వ్యాధి సోకినట్లయితే ఇవి ఒకే ప్రదేశంలో తిరుగుతుంటాయి. కాబట్టి ఈ వ్యాధి త్వరితగతిన ఈ సాంద్ర పద్ధతిలో పెంచే గొర్రెలకు మేకలకు అంటుకునే ప్రమాదం ఉంది. ఈ కాలిపుండ్ల వ్యాధినే మనం ఫుట్ రాట్ అని, కాళ్ళ గాళ్ళని, గిట్టల పుండ్లు, బురద పుండ్లు, మెత్తవ కాళ్ళు, పోగాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు. వ్యాధి బ్యాక్టీరియా అంటే సూక్ష్మ జీవుల వల్ల కాలి గిట్టలకు సోకి గిట్టలలోని కణజాలాన్ని నిర్జీవం చేయడం వల్ల గిట్టలు మెత్తగా తయారవుతాయి. వ్యాధి లక్షణాలను కానీ గమనించినట్లయితే గిట్టల మధ్య చర్మం మెత్తబడి వాచిపోయి చిట్లిపోతుంది, చెడు వాసన వస్తుంది. కాలిపుండ్లు చీము పట్టి నొప్పితో జీవాలు నడవలేక మందలో వెనకబడిపోతాయి. మేత సరిగ్గా తిరగకపోవడం వల్ల బరువు తగ్గి నీరసించే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన జీవాల్లో చికిత్స ఆలస్యం చేస్తే లేదా అశ్రద్ధ చేస్తే గిట్టలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. చికిత్స ఏమిటంటే ఈ కాలి పుండ్ల పైన ఈగలు దోమలు దరి చేరకుండా వేప నూనె పుయ్యాలి. లేదా పురుగులు చేరినట్లయితే టర్పంటన్ ఆయిల్తో కానీ లేదా డిమాగ్ వంటి స్ప్రేలు కానీ స్ప్రే చేసినట్లయితే ఈ పురుగులు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ పురుగులు చనిపోయిన తర్వాత హిమాక్స్ వంటి ఆయింట్మెంట్లు పూయాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన మొదట్లో పీపీఎఫ్, డైక్లిషన్ వంటి ఇంజెక్షన్స్ వేయొచ్చు. అదేవిధంగా నొప్పులు జ్వరం తగ్గడానికి మెలనెక్స్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది. ఈ పుండ్లను 1% పొటాషియం పెర్మాంగనేట్తో కానీ 5% ఫార్మలిన్ ద్రావణంతో కానీ శుభ్రం చేస్తూ వీటిపైన హిమాక్స్ వంటి ఆయింట్మెంట్లు పూయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరి పుండ్లు చీము పట్టినట్లయితే ఇక్కడ చికిత్స కొంత కఠినమవుతుంది. కాబట్టి ఇంటర్సెప్టాజో, డోసోఫెస్ వంటి యాంటీబయాటిక్ మందుల్ని పశు వైద్యుల సలహాతో వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధికి చికిత్స కంటే కూడా నివారణ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ చికిత్సకి అధిక ఖర్చు అవుతుంది, తర్వాత శ్రమ కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఈ వ్యాధి సోకిన గొర్రెలు లేదా మేకల్ని మంద నుంచి సెపరేట్ చేసి వాటికి చికిత్స అందించాలి. ఈ గొర్రెలు ఉంచే షెడ్ ముందర ఫుట్బాత్ ఏర్పాటు చేసి అందులో పొటాషియం పెర్మాంగనేట్తో కానీ ఫార్మలిన్ ద్రావణం కానీ వేసి అందులోంచి ఈ గొర్రెల్ని నడిపించినట్లయితే ఈ గిట్టలకున్న ఈ బ్యాక్టీరియాని నాశనం చేయడం వల్ల ఈ వ్యాధి సోకకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బయట ఈ గొర్రెల్ని తిప్పి పెంచేవాళ్ళు ఎక్కువసేపు ఈ బురద నేలలో కానీ పంట పొలాల్లో కానీ తిప్పకుండా చూడండి. సాంద్ర పద్ధతిలో గొర్రెలు పెంచేవాళ్ళు అలసత్వం విడిచి ఏ ఒక్క గొర్రెకి కూడా ఈ వ్యాధి సోకకుండా షెడ్లోను పరిసర ప్రాంతాల్లోనూ పొడిగా ఉండేలాగా, బురద లేకుండా ఉండేలాగా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే చికిత్స ఎంతో కఠినమైన ఈ ఫుట్ రాట్ డిసీజ్ని ఇది సోకకుండానే చాలా తేలిగ్గా ఈ వ్యాధిని నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గొర్రెల పెంపకందారులు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ డాక్టర్ మాదిన ప్రసాదరావు.